SRKR కాలేజ్ మీకు హార్డీ వెల్కమ్ అండి వాళ్ళ తరపు నుంచి. They're all waiting to see you, to talk to you. Yes. So ఒకసారి హాయ్ చెప్పేస్తే మనం మిగతా వాళ్ళు సెటిల్. SRKR హాయ్, బాగున్నారా? థ్యాంక్ యూ. సో మీరందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, నా కొత్త ఏం కాదు, నేను ముందు వచ్చాను, గుర్తుందా? ఐఎమ్ వెరీ హ్యాపీ. మా రాబిన్ హుడ్ ప్రమోషన్స్ ఇవాళ స్టార్ట్ చేసాం అండ్ భీమవరంకి వచ్చాము. వచ్చిన వెంటనే అందరూ భీమవరం బుల్లోడా అని పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంతే, కూర్చుంటాం. థ్యాంక్ యూ శ్రీలీల. మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రవి గారు మీ సూపర్ 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 సీనియర్ అనమాట, తెలుసా మీకు అది? సో మీకోసమే ఆయన ఇక్కడికి వచ్చారు మీతో మాట్లాడటానికి. అండ్ ఏంటండి, ఒకసారి మళ్ళీ మైక్లో చెప్పరా, మళ్ళీ మైక్లో చెప్పండి. అంత సూపర్ 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 సీనియర్ కాదు, సూపర్ సీనియర్. ఓకే, సూపర్ డూపర్ ప్రొడ్యూసర్, ఓకేనా? యా. సో వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడతారు మరి కొద్దిసేపట్లోనే. ఎస్, యా, ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, మనం వేరెవర్ యు గో అనే సాంగ్ని ఇప్పుడు చూసేద్దాం టీం అందరితో కలిసి. లెట్స్ ప్లే దట్ సాంగ్. Yeah, just play Wherever You Go song. మా వాళ్ళందరూ మీతో పాటుగా టీంని అందరినీ చూస్తూ అలా ముగ్ధులైపోయినట్టున్నారు. వేరెవర్ యూ గో సాంగ్ ప్లే చేయరా? అదనమాట వేరెవర్ యూ గో. ఆల్రెడీ మీరు విన్నారు. ఎలా ఉంది సాంగ్? ఆల్రెడీ ఫుల్ రీల్స్ చేస్తున్నారు. మీరు కూడా చాలా మంది అమ్మాయిల చుట్టూ వేరెవర్ యు గో అన్నట్టు వెళ్తూ ఉంటారు కదా. వేరెవర్ యు గో నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు వెళ్తున్నారా? ఎస్. సో ఇప్పుడు SRKR కాలేజ్ నుంచి ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మనం చూసాం. ఆ 3 సాంగ్స్ని మళ్ళీ పర్ఫామ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దాం వాళ్ళని. పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీదేవి గారి రేంజ్లో డాన్స్ చేస్తారో చేయరో తెలియదు, కానీ తనంటే చాలా ప్రొఫెషనల్. మా వాళ్ళు ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యారండి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని మనం చూద్దాం. యో చేస్తే ది స్పేస్ దట్ విల్ బి గుడ్. యా, థ్యాంక్ యూ. స్టేజ్ ముందున్న స్పేస్ని కొంచెం క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా తరపున మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎప్పట్లాగానే. యా, సో ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. అయితే స్టేజ్ మీద కొన్ని పిక్చర్స్ స్క్రీన్ మీద మనకి కనిపిస్తాయన్నమాట. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్వి. సో రాబిన్ హుడ్ సినిమా దొంగతనం దీని మీద కనిపించింది కాబట్టి మాకు దొంగతనాలు చేయడం, దాన్ని తర్వాత మేము 28న చూడబోతున్నాం. బట్ హెల్ప్ చేయమంటున్నారా? శ్రీలీల ఎగ్జామ్స్లోను డాన్స్లోను వీటిలో అయితే చేస్తారనుకుంటా. ఇప్పుడు కూడా చేస్తారా? హెల్పేగా చేస్తాం. హెల్పేగా డాక్టరే కదండి, డాక్టరే హెల్ప్ చేయడానికి ఎటువంటి హెల్ప్ అయినా చేస్తామండి. యా. సో స్క్రీన్ మీద పిక్చర్స్ ప్లీజ్, సీనియర్ యాక్టర్స్వి. సో ఆ యాక్టర్స్ మీరు ఏది స్టీల్ చేస్తారు?
రాబిన్ హుడ్ కాన్సెప్ట్ని మేము కలిపి తీసుకున్నాం అనమాట. మీకు కనిపించే పిక్చర్స్లో ఎస్ ఫస్ట్ పిక్చర్ న్యాచురల్ స్టార్ నాని గారు. నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ అంటే ఏంటది? ఈగా మూవీయా? ఓకే ఓకే. మూవీ కాకుండా ఒకవేళ ఆయన పర్సనాలిటీలో నుంచో లేకపోతే ఆయన కలిసిన మీరు ముందు చెప్పలేదంట శ్రీలీల వెంటనే క్విక్గా. యా సో నానేది స్క్రిప్ట్ సెలెక్షన్. ఓ యా నైస్. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎస్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ డెలివరీ. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మహేష్ బాబు గారు. అందం అండ్ స్వాగ్. మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి? ఇంకొంచెం బెటర్ అవుదామని. ఇంకొంచెం అవుదామనా? యా. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అన్ని టాప్ టు బాటమ్ అన్ని మొత్తం హోల్ అండ్ సేల్ ప్యాకేజ్ మొత్తం స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీ, స్టైల్, యాక్షన్, డాన్స్, యాటిట్యూడ్, అన్ని. డిప్యూటీ సీఎం కూడా అంటారేంటి? డిప్యూటీ సీఎం కూడా అంటారేంటి? దాన్ని తప్పించి మిగతా అన్ని నాకే సొంతం. అంతేనా? మొత్తం మీకే. మరి మీకు మొత్తం సొంతం అందరికీ ఆయన, అంతేనా? ఎస్. నెక్స్ట్ పిక్చర్. ఆ టీవీ, ఆ పర్సనాలిటీ, ఆ రాజసత్వం, అది ఆ టీవీ నచ్చిందంట ఆయనకి. అమ్మాయిలందరికీ కూడా ఆ టీవీనే నచ్చింది. ఆ హైట్, ఆ కట్అవుట్ కదా. అండ్ అంత పర్సనల్ క్యారెక్టర్, హీస్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ క్యారెక్టర్. సో ఐ వాంట్ టు స్టీల్ దట్. ఓకే. బంగారం ఆయన బంగారం అంట. యా. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం సీనియర్ యాక్టర్స్ చూసాము. సో ఇప్పుడు యంగ్ యాక్టర్స్ని చూద్దాం. వాళ్ళ నుంచి మీరు ఏం స్టీల్ చేస్తారని తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విజయ్ దేవరకొండ. రౌడీ క్యారెక్టర్. ఓకే. అమ్మాయిలకి ఏం నచ్చిందో మీకు కూడా కరెక్ట్గా అదే నచ్చింది. అంటే ఇప్పుడు నేను అమ్మాయి అంటారా? లేదేమో. సో ఇప్పుడు శ్రీలీలకి మైక్ ఇవ్వండి ఒకసారి. యంగ్ యాక్టర్స్ అంటున్నారు కదా, మరి శ్రీలీల ఒపీనియన్, తను తన వాళ్ళ దగ్గర నుంచి ఏం స్టీల్ చేసుకుందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్, యు ఆల్రెడీ వర్క్ విత్ హిమ్. yes I think his ఒక నుంచి క్షమించాలి, నాకు ఒంట్లో బాగాలేదు. బట్ రామ్ గారి నుంచి హిజ్ ఎనర్జీ అండ్ హౌ అంటే స్క్రీన్ మీద మళ్ళీ ఎనర్జీ కావాలా? మీ ఎనర్జీకి మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు అందరూ. మళ్ళీ మీకు ఇంకా ఎనర్జీ వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? లేదు. బట్ హిజ్ ఎనర్జీ అండ్ ఐ లైక్ హిజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. ఓకే. నెక్స్ట్ పిక్చర్. కళ్ళు వాళ్ళు పడిపోయింది కూడా కళ్ళకే అనుకుంటాను అందరూ. ఐస్ కావాలా? And I've worked with her also. ఇద్దరం యాక్చువల్లీ మా బర్త్డేస్ కొన్ని రోజులు అపార్ట్. కళ్ళు. సో కాజల్ గారి దగ్గర నుంచి కళ్ళు స్టీల్ చేయాలనుకుంటున్నారంట. సో నెక్స్ట్ పిక్చర్. అనుష్క గారు. షీస్ మై ఫేవరెట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ కొంచెం ఆవిడలో కొంచెం హైట్ వస్తే కొంచెం పొడుగవుతానేమో. హర్ పర్సనాలిటీ, ఐ లైక్ హర్ పర్సనాలిటీ. యా, నిజంగానే అందరికి కొంచెం కావాలండి, మాకు కూడా ఇస్తే బాగుండేదేమో అలా చేంజ్ చేసుకునేలాగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని వెంకీ గారు ఒక క్వశ్చన్ అడగాలండి. అది అప్పటి నుంచి అదిదా సర్ప్రైజు సాంగ్లో ఆ పూల కాన్సెప్ట్ ఎవరిది? సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊగిపోతుంది. ఆ పూల కాన్సెప్ట్ ఏంటో, ఆ మల్లెపూల కాన్సెప్ట్ ఏంటో మాకు కొంచెం చెప్తారా?
అంటే ఆ అమ్మాయి ఇంట్రో ఏదో స్పెషల్గా ఉండాలి స్పెషల్ కాస్ట్యూమ్ ఉండాలి అది ఇది అనుకుంటుంటే కరెక్ట్గా నేను బాల్కనీలో ఉంచినప్పుడు ఎవరో మల్లె పూలే నమ్ముకుంటూ వెళ్తున్నారు. సో అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. ఓహో, అందుకని మా వాళ్ళందరూ కాస్ట్యూమ్ మీదే పడ్డారు సార్. ఇలాంటి ఆలోచన మల్లెపూల ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే అలా వచ్చిన ఆలోచన ఈ విధంగా అద్భుతంగా జనాలందరికీ నచ్చేసింది, రీల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేము అసలు తెలుసుకునేసాం దాని వెనక ఆలోచన వెనక ఏం జరిగిందా అని మేము అనుకుంటే ఇంత సింపుల్గా జరిగిందని మ్యాటర్ అయితే తెలియలేదు. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్స్. అండ్ అది ద సర్ప్రైజ్ సాంగ్ మనం చూసాం. మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఉంది. అదేంటంటే ఆల్రెడీ మనం వన్ మోర్ టైమ్ సాంగ్ లిరికల్ వీడియోని మనం అందరం చూసామన్నమాట. ఇప్పుడు మీరందరూ వన్ మోర్ టైం అని అంటే ఆ వీడియో సాంగ్ని చూడబోతున్నాం ఎక్స్క్లూజివ్లీ మీ కాలేజ్ కోసం. డైరెక్టర్ వెంకీ గారు దీన్ని రెడీ చేశారనమాట. ఆల్రెడీ లిరికల్ సాంగ్ని చూసేసాం. నేను ఒకసారి పైకి ఎక్కుతాను. సో మరి ఆ వీడియో సాంగ్ని ఎక్స్క్లూజివ్గా మీకోసమే ఉంచారనమాట. మీరందరూ కలిసి వన్ మోర్ టైం అని అంటే కనుక ఆ వీడియో సాంగ్ని మనం చూసేద్దాం. వన్ మోర్ టైం. నేను 1 2 3 చెప్తాను, మీరు వన్ మోర్ టైం అనండి. సో మనం ఆ సాంగ్ని చూసేద్దాం. ఇప్పటివరకు అది ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ మిగిలిన 2 సాంగ్స్ మనం లిరికల్ ప్లస్ విజువల్గా కూడా చూసాం. మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఆర్ యూ రెడీ టు వాచ్ ద సాంగ్? రెడీ? 1 2 3 వన్ మోర్ టైం. సో ఇప్పటివరకు నేను అడిగాను, నాకు తెలుసు మీరు కూడా క్వశ్చన్స్తో సిద్ధంగా ఉన్నారన్న విషయం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? అదే అన్న, ఇప్పటి వరకు మీరు అడిగింది చాలక. శ్రీలీల, నాకు తెలుసు మీకు బాగాలేదు, ఫీవర్ అది ఇదని, బట్ ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళు కూడా పాపం యాన్యువల్ డే ఇవాళ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మీకోసమే. బట్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్గా ఏం జరిగిందంటే ఇక్కడ వరకు వచ్చే వరకు కొంచెం ఫీవర్ ఉండింది, ఇక్కడ అందరిని చూసినాక టెంపరేచర్ ఇంకా ఎక్కువైంది. మిమ్మల్ని చూసినాక వాళ్ళకి అవ్వాలి, వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీలీలకి టెంపరేచర్ పెరిగిందంటండి. నేను అంటున్నాను అబ్బాయిలకి బద్దలైపోతున్నాయి థర్మామీటర్లు అంటున్నా, లేదా శ్రీలీలకి మిమ్మల్ని చూసిన తర్వాత తనకి టెంపరేచర్ పెరిగిందంట. యా, సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? వేర్ ఆర్ యూ? చిన్నపిల్లలు కూడా రెడీగా ఉన్నారండి, చేతులు ఎత్తుతున్నారు. బాబు ఏం తెలుసమ్మా? వాళ్ళందరూ మీతో పాటుగా లాస్ట్లో ఖచ్చితంగా ఒక వీడియో తీసుకుంటారు, ఒక స్పెషల్ వీడియో మీతో పాటు తీసుకుంటారు, మిమ్మల్ని ట్యాగ్ చేస్తారు, మీ అందరికీ షేర్ చేస్తారు. ఆడియన్స్ మైక్ ఇస్తారా? డైరెక్టర్ సార్, ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకోసమే. ఇక్కడ మీరెవరు, ఎక్కడున్నారు క్వశ్చన్ అడగడానికి? అడుగుతున్నారు ఆల్రెడీ. యా ప్లీజ్ కొంచెం ముందుకు రారా, జస్ట్ కమ్ ఫార్వర్డ్, బై దట్ వీ కెన్ సీ యూ క్లియర్లీ. డైరెక్టర్ సార్, ఈ క్వశ్చన్ మీకోసమే. హలో, వాట్స్ యువర్ నేమ్? నందిని. హాయ్ నందిని. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అడగమ్మా. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటారు కదా, లైక్ కామెడీ, యాక్షన్, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది? నాకు పర్సనలీ కామెడీ ఎక్కువ ఇష్టం, కానీ ఈ సినిమాలో 2 బ్యాలెన్స్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలీలని మనం ఆల్రెడీ యాక్షన్లో కూడా చూసేసాం. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? ధనుష్. ధనుష్. రమేష్. ధనుష్. 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 ఓకే ఓకే, సారీ ధనుష్. చెప్పండి మీ క్వశ్చన్ ఎవరికి? ఈ క్వశ్చన్ శ్రీలీల గారికి, నితిన్ గారికి, ఇద్దరికియా? యా, నైస్. మీరు ఎప్పుడైనా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూసారా? చూస్తే కనుక లాస్ట్ మూవీ ఏంటి? చూస్తే కనుక రీసెంట్ మూవీ రీసెంట్ గా చూసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఏంటి? నా లాస్ట్ మూవీ RRR. సూపర్ సరే. నాది పుష్ప. మీరందరూ చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో?
ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా. రాబిన్ హుడ్ కూడా వెళ్ళిపోండి 28th ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ 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 రాబిన్ హుడ్ టీమ్, నేను మీ అందరి కోసం క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎలాగో మీ మూవీ బేస్డ్ అంటే దొంగతనం గురించి కదా, సో మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ దొంగతనాలు చేయడాలో మీ ఫ్రెండ్స్ ఫోన్లు దాచేసి దొంగతనం చేసి ఏది నేను పెట్టలేదు అనడం ఎక్కడైనా జరిగిందా? కాలేజ్లో అయితే ఎగ్జామ్ పేపర్స్ని దొంగలించేవాడిని అప్పుడప్పుడు. ఏంటి సార్, ఎగ్జామ్ పేపర్స్ అయితే సారా? అండ్ ఇంకోటి మా ఆవిడ వైఫ్ని మా వైఫ్ హార్ట్ దొంగలించాను. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు మా అందరి హృదయాల్ని కొల్లగొట్టి దొంగిలించి చాలా కాలం అయిపోయింది సార్. ప్రొడ్యూసర్ కాదు, ఇందాక మీరు అన్నారు యా శ్రీలీల, మీరు చెప్పండి, మీరు ఏదైనా దొంగతనం చేసింది వాళ్ళు అడుగుతున్నారు. అంటే యూజువల్గా ఆల్ గర్ల్స్ రిలేట్ అవుతారు. మామూలుగా వీ కీప్ షేరింగ్ క్లోత్స్ కదా ఫ్రెండ్స్తో. సో అలాగా బట్టలు, మేకప్ సామాన్లు, చార్జర్లు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈదో దొంగలించుంటారు, అంటే దొంగతనం అయి ఉంటుంది మీకు 100%. అవునా కాదా? లేదు. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ లేకపోతే నథింగ్ ఇన్ పర్టికులర్ దొంగతనం చేసేదాన్ని. అదే మమ్మీ నుంచి చాలా చేసేదాన్ని. బట్ దాట్స్ ఆల్. కాదు, డైరెక్టర్ గారు స్లిప్లు పెట్టడం ఎగ్జామ్స్ లో అలాంటివి ఏమైనా చేస్తారు? వంగ పెడతారు మా అమ్మ. ఆ కుర్చీని మడతబెట్టి అని చెప్పింది అనమాట శ్రీలీల. ఆ రేంజ్ లో ఉంటుంది పెడితే అని. ఓకే, మరి మీరు ఫ్యాకల్టీని ముందర పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా ఆన్సర్ చేస్తాం కదా. యా, సో వెంకీ గారు మీరు చెప్పండి. వాళ్ళ మొత్తం టీంకి అడిగింది కాబట్టి ఆ అమ్మాయి, మీరు ఏమైనా చిలిపి దొంగతనాలు లాంటివి? కొట్టేయడం గురించి అంటే మీరు అందరూ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. సరే, ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ చాలా బాగుంది కాబట్టి. యా సార్, మీరు? నేను చిన్నప్పుడు కనీసం ఒక 100 సినిమాలు కొట్టేసిన డబ్బులతో చూశానండి. ఇంట్లో నీట్గా కొట్టేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? అభిరామ్. అభిరామ్, ఎవరికి క్వశ్చన్? ఈ క్వశ్చన్ మైత్రి రవి గారికి. యా, మీ సూపర్ సీనియర్. చెప్పమ్మా. మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసిందని. ఏదమ్మా? మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసింది. ఏంటండి? మైత్రి రవి గారు ఈ కాలేజ్. అవునమ్మా. మీరు మాకు చెప్పే మంచి విషయాలు, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు మీకు చెప్తారని. చదువు విషయం. ఎంత బుద్ధిమంతుడండి మీరు, ఎంత బుద్ధి. చెప్పాలంటే నైస్ క్వశ్చన్. అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ స్టడింగ్ ఇన్ ఎ బ్రిలియంట్ సూపర్బ్ కాలేజ్. మా అప్పటి నుంచి బ్రహ్మాండమైన కాలేజ్. A+ కేటగిరీలో 4 కాలేజీలు ఉండే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. SRKR, గీతమ్స్, సిద్ధార్థ అండ్ CBIT. నా పర్సనల్ రేటింగ్ అయితే SRKR ఈజ్ ద బెస్ట్ కాలేజ్, ఈవెన్ అమాంగ్ ద బెస్ట్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ అయితే అకాడమిక్స్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే నేను అంత సూపర్ స్టూడెంట్ అయితే కాదు, అయినా సరే నాకు ఈ కాలేజ్ చాలా ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా క్లాస్లో ఉన్న 1 to 60 పీపుల్, ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ దాకా అందరూ ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ ఈస్ ప్రివైల్డ్ ఇన్ ద కాలేజ్. అలాగే చాలా కాలేజీలో మేము బయటికి వెళ్ళినాక చెప్పేవాళ్ళు, మా కాలేజీలో ఆ గొడవలు ఉండే, ఈ గొడవలు ఉండే, వాళ్ళు కొట్టుకున్నారు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని. మాకైతే ఒక్క రోజు కూడా అలాంటిది ఎప్పుడు చూడలా. మా కాలేజ్ ఎప్పుడు ఏ డిఫరెన్స్లు ఉండేవి కదా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతున్నా నేను. ఎటువంటి ఏదో క్యాస్టిజం కానీ లేకపోతే రిచ్ పూర్ కానీ ఎట్లాంటి ఎప్పుడు ఎక్కడ ఈ 40 ఏళ్ళలో ఎప్పుడు లేని కాలేజ్ ఏదైనా ఉందంటే అది SRKR ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే ఇప్పుడు యంగ్ నిశాంత్ వర్మ గారు వచ్చారు, హీఈస్ లీడింగ్ ద కాలేజ్. అలాగే ఆయన లీడర్షిప్లో ఇంకా చాలా పైకి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది ఈ కాలేజ్ అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవి గారు, కాలేజ్లో బంక్ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ?
కాలేజ్ బంక్ కొట్టడానికి ప్లాన్స్ ఏమైనా వేసేవాళ్ళ? బంక్ సగం రోజులు అంటే కాలేజ్కి రాలేదా? అయితే సినిమా రిలీజ్ అంటే బంకేనండి. కాదు, ముందు ఏదో చెప్తున్నారు, సగం రోజుల తర్వాత ఆపేశారు. మీరు ఒక ఇంపార్టెంట్ అలా వదిలి ఆపేశారు అనమాట. అదేంటి సగం రోజుల తర్వాత వరకు ఆపేశారు, అది చెప్పరా మాకు, ఆ స్టోరీ ఏంటో? అంటే యాక్చువల్గా ఇక్కడే మా లోకల్ మా ఫ్రెండ్ సుబ్బరాజు హరిరాజు అని ఉన్నారు. వాడికి వాళ్ళిద్దరికీ నా కాంపిటీషన్, క్లాస్లో లాస్ట్ ర్యాంక్ ఎవరికని. ఇంకా అలాంటప్పుడు ఇక మమ్మల్ని అకాడమిక్ వైజ్ అసలు ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఫైనల్గా నాది ఇంకో 6 months ఆగి కానీ ఇంజనీరింగ్ అవ్వలేదు. అందరు 4 years చదివితే నేను 4.5 years చదివాను. ఈ కాలేజ్తో నాకు ఎక్స్టెండెడ్ అనుబంధం, 4.5 years ఉన్నాను ఇక్కడ. ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నారు, వదలలేక కాలేజీని అంటారు, అంతేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, మీ పేరు? మోహన్. ఎవరికి క్వశ్చన్? శ్రీలీల గారు. శ్రీలీలకి. యా, హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా SRKR స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నా అనలేనబ్బా, బట్ ఇట్స్ వెరీ క్యూట్. సరే డైలాగ్ ఒట్టి డైలాగ్ ఓకే, కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు ఒకసారి సార్, ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా. సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్ అయిపోయారా, యాక్షన్ అంతా బయట చేసి? అంతే అంతే అండి. అంతేనా? అంతేనా? అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ సైడ్ అంతా చాలా కాంగ్ ఉన్నారు. ఈ బ్యాచ్ ఎందుకు ఇటు సైడ్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అటు సైడ్ చాలా కాంగ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది మాస్. ఎంత క్లాస్ అందరూ. యా. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ నితిన్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే. హాయ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా, మేము కూడా పవర్ స్టార్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ నెక్స్ట్ మూవీ తమ్ముడు కదా, మీరు ఆ టైటిల్ ని పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఎంచుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఆ సినిమా స్టోరీ క్యాప్టర్ది. ఆ సినిమా చూసాక అది మీరే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ కాకుండా మీరు ఏదైనా ఇవ్వాలి అంటే ఏ ట్యాగ్ ఇస్తారు? ఏపీ డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడ పిఠాపురం తాలూకా. హలో, నా క్వశ్చన్ ప్రొడ్యూసర్ గారికి, రవి గారికి క్వశ్చన్. సార్ మీరు ఈ కాలేజ్ అన్నారు కదా, మీరు ఎప్పుడైనా ర్యాగింగ్ చేశారు ఎవరినన్నా? మేము యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉండేవాళ్ళం అమ్మా, మమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయలేదు. కొన్ని స్లిప్స్ ఎప్పుడైనా పెట్టారు సార్ ఎగ్జామ్స్ కానీ ఇలాగా? అదేగా మనకి అసలు ఫస్ట్ బేస్. అది పెడితేనే సార్ 6 months ఎక్స్ట్రా చదివారు, అర్థం అవట్లేదా? యా, నెక్స్ట్. యా, ప్రొడ్యూసర్ సార్, ఇది మీకోసమే క్వశ్చన్. మీరు ఇన్ని కంటిన్యూస్గా మూవీస్ తీశారు కదా సార్, మైత్రి మూవీస్ వెనకున్న సీక్రెట్ ఏంటి సార్? మైత్రి మూవీస్ వెనకమాలున్న సీక్రెట్, సక్సెస్ సీక్రెట్. యా, సక్సెస్ సీక్రెట్. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటామమ్మా. థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్. హాయ్ నితిన్ సార్. నితిన్ గారికి క్వశ్చన్. హాయ్. హాయ్ సార్. సో హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, బాగున్నారండి. మీరు బాగున్నారా? ఎస్ సార్, బాగున్నా. సో వాట్ ఈస్ వన్ వర్డ్ అబౌట్ రాబిన్ హుడ్ విచ్ విల్ ఆడియన్స్ రిమెంబర్ ఆఫ్టర్ రిలీజ్ 2? ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రాబిన్ హుడ్ సినిమాని ఏది గుర్తు పెట్టుకుంటారు? ఒకటి ఏదైనా గుర్తు పెట్టుకుంటారు అంటే రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఏం గుర్తు పెట్టుకుంటారు? అంటే నాకు తెలిసి అయితే మీరందరూ సినిమా చూసాక మళ్ళీ వన్ మోర్ టైం అంటారు. సినిమా బ్లాక్ బస్టర్ అనే వర్డ్ మాత్రం మీకు బాగా వినిపిస్తుంది ఈ సినిమా చూసాక. ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చనా? యా, వన్ లాస్ట్ క్వశ్చన్. ఎవరికి? శ్రీలీల. శ్రీలీల కాదు, భీమవరం వచ్చారు కదా, ప్రభాస్ సినిమా ఎప్పుడు? ప్రభాస్ సినిమా ఎప్పుడు? ఓకే, ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు? నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, చెప్తా త్వరలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు క్వశ్చన్స్ అడిగినందుకు.
సో ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళ మాటలో విందాం. మొదటిగా ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత మాట్లాడాం, ఈ తర్వాత ఇంకేం మాట్లాడాలని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదండి. అందరికీ నమస్కారం అండి. వన్స్ అగైన్ ఇందాక ఏదో క్వశ్చన్ అడిగితే దానికి మాట్లాడేయటం అయిపోయింది. అయితే వన్స్ అగైన్ ఎస్ఆర్కేఆర్ చైర్మన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిశాంత్ వర్మ గారిని, మురళీకృష్ణరాజు గారు. సో నేను ముందుగా ఒక మాట చెప్పాలని ఉందండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం. అలాగే నేను ఈ సందర్భంగా మా లెక్చరర్స్ కొంతమంది ఏదో రికలెక్ట్ చేసుకోవాలనుకున్నా, కొంతమంది పేర్లైన కనీసం మా ప్రిన్సిపల్ గారు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, మా మెకానికల్ హెడ్ జగన్నాథం గారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్పిన జీవి రాజు గారు, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పిన విశ్వనాథ్ రాజు గారు, అలాగే మా మురళీకృష్ణరాజు గారు మెటలర్జీ చెప్పారు, ఎంఎస్ఎన్ గారు అని ఉండేవాళ్ళు మా వర్క్షాప్ టెక్నాలజీ చెప్పారు. అలాగే వీళ్ళందరం చిన్న ఏదో రికలెక్ట్ చేసుకోవాలనిపించింది, ఈ కాలేజ్ దగ్గర ఉన్నాం కాబట్టి. అలాగే నా క్లాస్మేట్స్ని ఎప్పుడు టచ్లోనే ఉంటాం, మేమంతా ఇప్పటికీ థిక్ ఫ్రెండ్సే. వాళ్ళని కొంతమంది రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు ఈ ఊర్లోనే మా థిక్కెస్ట్ ఫ్రెండ్ సుబ్బరాజు, అలాగే హరిరాజు, వాసు, రామిరెడ్డి, బండి రమేష్, ఆదిత్య, చాలామంది అలా రాజేష్, అరవింద్, విజయ్, కళ్యాణ్, మధు, ఇలా వీళ్ళందరినీ ఇంకా సోన్ వీళ్ళందరినీ ఏదో ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరిని రికలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ హూ హ్యావ్ గివెన్ మీ మెమరబుల్ మెమరీస్ while I was here in this college, while I did my engineering here. Thank you very much, and all the people who are responsible for that, my classmates, teachers, and the college management, everything. And I hope under the leadership of our Nishant Verma garu, this will really go to the next level. ఈ కాలేజ్ ఇంకా ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద సిటీలో ఉన్న కాలేజే బెస్ట్ కాలేజీలు ఉండేవి. 1980sలో పెట్టి ఇక్కడ చిన్న ఊర్లో పెట్టి, అప్పుడు భీమవరం చిన్నదే పెట్టి అప్పట్లోనే బెస్ట్ కాలేజ్ అనిపించడం అంటే చాలా గొప్పగా ఉంది. దట్ ఈస్ అబౌట్ ద కాలేజ్ అండ్ మై థింగ్స్ అబౌట్ ద కాలేజ్. అది పక్కన పెడితే కమింగ్ టు అవర్ ఫిలిం రాబిన్ హుడ్, సినిమా హ్యాస్ కమ్ వెరీ వెరీ గుడ్ అండి. ఇది ఇప్పుడు మీకు ఎలాగో తెలిసింది, మేము కూడా మీ కాలేజ్ నుంచి వచ్చి మీ దీనిలో ఈ కాలేజ్ స్టూడెంట్ అని మీరందరూ తప్పనిసరిగా వెళ్ళి ఆ సినిమాని ఆదరించాలని. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అ లాట్. నితిన్ గారిది కానీ, శ్రీలీల గారిది కానీ, ఈ దాంట్లో ఉన్న వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కేటికా శర్మ, ఎవ్రీవన్, యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ గో టు థియేటర్స్ ఆన్ March 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుమలా గారికి ఒక స్పెషల్ మెన్షన్ అండి. హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. యూ విల్ డెఫినెట్లీ సీ హిజ్ బెస్ట్ వర్క్ ఆన్ March 28th అండి. అలాగే ఇంకా ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ, ఈచ్ అండ్ ఎవ్రీవన్, అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని మళ్ళీ సక్సెస్ రోజా మళ్ళీ మీకు ఇక్కడ మేము ఏం మాట్లాడాము ఈరోజు మళ్ళీ ఆ రోజు గుర్తు చేసుకుంటాం. డెఫినెట్గా ఇది ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ హ్యూజ్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతున్నాను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు నితిన్ గారు, శ్రీలీల గారు, ఇక్కడ దాకా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ దాకా వచ్చినందుకు. శ్రీలీల తను 4-5 సినిమాలు చేస్తుంది. నితిన్ గారు చాలా స్క్రిప్ట్లు వినటంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే అంటే ఎనీహౌ హీఈస్ ఆల్సో హీరో ఫర్ దిస్ ఫిలిం. కానీ ఏదో హైదరాబాద్లో ఈవెంట్ చేసేద్దాం అని తప్పించుకోలేదు. ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్దామండి అన్నారు. భీమవరం అంటే హీ ఫెల్ట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్స్ ఏ లాట్ అండి నితిన్ గారు, శ్రీలీల గారు, వెంకీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. షాల్వన్ కప్పి ప్రిన్సిపల్ గారు సత్కరిస్తారు రవి గారిని. మీ సూపర్ సీనియర్ అమ్మా అందరికీ హ్యాపీ ఉందా? హలో, అందరికీ హ్యాపీగా ఉందా? మనకి ఎంత గర్వకారణం చూడండి. సో మన స్టూడెంట్ అయిన రవి
ఒక సూపర్ ప్రొడ్యూసర్ అయ్యి ఒక మంచి సినిమా తీశారు, చాలా తీశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మన కాలేజీకే వచ్చి సక్సెస్ మీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఈజ్ ఇట్ ఓకే? పిలుదా, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంటే మీరే ఎంజాయ్ చేద్దాం అన్నాక మేము ఆగుతామా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెంకీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్టర్ ఆఫ్ రాబిన్ హుడ్. అండ్ కాలేజ్ వాళ్ళ తరపు నుంచి ఒక స్కెచ్ ప్రెజెంటేషన్. యా, స్టూడెంట్స్ పెన్సిల్ ఆర్ట్ని ప్రజెంట్ చేస్తున్నారు. To the team of Robin Hood. Oh, it's lovely. Yeah. So, తను ఫ్యాన్ పెన్సిల్ ఆర్ట్ వేశారు. చాలా మల్టీ టాలెంటెడ్ ఉన్నారు అందరూ. ఇంతవరకు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి చూసాం. అప్పుడు ఇంత మంచి అద్భుతమైన పెన్సిల్ ఆర్ట్ని ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ వెంకీ గారి మాటలు వినేద్దామా? ఎస్. హాయ్ అండి. సో మా రాబిన్ హుడ్ నుంచి ఇప్పుడు దాకా 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఒకటి వన్ మోర్ టైం, ఇంకోటి వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో, మూడోది అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు ఈ 3 సాంగ్స్ లాగానే ప్రతి కాలేజ్లో 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఫుల్ చదివేస్తూ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ అన్నీ వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అన్నట్టు ఫాలో అవుతూ ఉంటాయి ఆ స్టూడెంట్స్కి. రెండో కేటగిరీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉండి వన్ మోర్ టైం అని రాస్తానే ఉంటారు. ఇక మూడో కేటగిరీ ఉంటారు, అదిదా సర్ప్రైజ్ కేటగిరీ. మన రవి గారి లాగా ఇంజనీరింగ్ చదివి ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో అట్లా మీరు కూడా ఆ మూడో కేటగిరీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు రకరకాల ప్లేసెస్లో షైన్ అవుతారు డెఫినెట్గా. నేను ఒకటి చెప్దాం అనుకుంది ఏంటంటే, ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈవెన్ మేము ఈ రాబిన్ హుడ్ కూడా చాలా హార్ట్ఫుల్గా చేశాము అండ్ డెఫినెట్గా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. అండ్ మీరందరూ మాకు సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 28th March రాబిన్ హుడ్ థియేటర్స్లో వస్తుంది. మీరు అందరూ చూడండి, చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకీ గారు. మీ 2 సినిమాలను కూడా మేము అలాగే చూసి ఎంజాయ్ చేసాం, సక్సెస్ అయ్యాయి. మీరు హార్ట్ఫుల్గా చేశారు. 3rd రాబిన్ కూడా హార్ట్రిక్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎవరికి మాటలు విందాం అనుకుంటున్నారు? శ్రీలీల మాట్లాడబోతోంది. యా, మాట్లాడేశారు బట్ మళ్ళీ మాట్లాడాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఇదే 28th నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడే నా ఎగ్జామ్స్ రాసి వచ్చా. సో ఐ నో హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్. బట్ ఈ సినిమా మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ చదువుకునే టైంలో ఒక మంచి బ్రేక్ కోసం చూడాల్సిన సినిమా ఈ రాబిన్ హుడ్. సో అందరూ 28th ఎప్పుడు? నాకు వినిపించట్లేదు. 28th అమ్మాయిలు అసలు నాకు తెలిసిన మనం ఆడపిల్లలు ఎప్పుడు అలా కూర్చోకూడదు. ముందు ఒక్కసారి అందరు లేస్తారా? ఎక్కడ ఊప ఎక్కడ దాట్ అబ్బాయిలు? సారీ గైస్, స్టే అప్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేస్తే విల్ ఆల్ సిట్ అండ్ టేక్ అ వీడియో. ఓకే, పర్ఫెక్ట్. అబ్బా ఏం షార్ప్ ఉన్నారు అమ్మాయిలు. బాయ్స్ ఓకే, ఎవరు ఇంకా లౌడర్ చూద్దాం. గర్ల్స్, బాయ్స్, గర్ల్స్, who wins? Girls or boys? నాకు ఇక్కడ బాయ్స్ ఇంకా అసలు ఎలా ఉండాలి? ఆడియన్స్ కూర్చోకూడదు. లేరు. గర్ల్స్ అబ్బాయిలకి ఇద్దామా వద్దా? యా, థ్యాంక్ యూ శ్రీలీల. ఇప్పుడు హీరో నితిన్ గారు మాట్లాడుతున్నారు. నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
హాయ్ సార్ కేఆర్. సినిమా గురించి అందరూ మాట్లాడారు. సో సినిమా గురించి నేను పెద్ద మాట్లాడండి ఇప్పుడు. సినిమా నాకు ఒకటే ఏంటంటే మీ కాలేజ్ సెక్రటరీ నిశాంత్ ఇక్కడ నిశాంత్ నాకు చాలా మంచి ఫ్రెండ్. హైదరాబాద్లో ఏమో ఒకలా ఉంటాడు, ఇక్కడేమో చాలా అస్సలు పద్ధతిగా అలా ఉన్నాడు. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ మీ అందరి తరపు నుంచి మన కాలేజ్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ సెక్రటరీ గారికి ఏంటంటే మార్చ్ 28 నాడు మీ అందరికీ హాలిడే ఇవ్వాలి అనే కోరుకుంటున్నా. ఇవ్వాలి, మర్యాదపూర్వకంగా అడుగుతున్నా, మీరు ఇవ్వాలి. మీ ఇద్దరు వచ్చాం కాబట్టి ఇవ్వాలి. లేదంటే అందరూ మాస్ బంక్ మార్చ్ 28. ఆ రోజు మీ బంక్ కొట్టినా కూడా నిశాంత్ నా కొరకు మిమ్మల్ని ఏమన్నాడు. సో సార్ చైర్మన్ గారు ప్లీజ్ సార్ 28th మా యూత్ అండి, యూత్ చాలా హ్యాపీగా ఉంటారు. నితిన్ గారు మీరు రవి గారికి అప్పచెప్పేసేయాలి ఆ విషయం. రవి గారికి అప్పచెప్పేసేయాలి ఆ విషయాన్ని. సో స్టూడెంట్స్ మీ ఎనర్జీ ఇస్ టూ గుడ్. మీ హీరో థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సో మార్చ్ 20 రాబిన్ హుడ్ సినిమా చూడండి, డెఫినెట్లీ వోంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు బీ హియర్. అండ్ మా రవి గారు చదువుకున్న కాలేజ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మీలో కూడా నెక్స్ట్ ఎవరో తినంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ మాతో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మీరందరూ కూడా స్టూడెంట్స్ కొంతమంది రెడీగా ఉన్నారు మీతో పాటు డాన్స్ చేయాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది ద సర్ప్రైజ్ సాంగ్కి. సో మీతో పాటు కొన్ని స్టెప్లు కలిసి మీరు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ ప్లీజ్ జాయిన్. నితిన్ గారు అండ్ శ్రీలీల గారు కూడా ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు మీ అందరితో పాటుగా. అండ్ మీరు అందరూ కూడా స్టేజ్ మీదకి రాలేరు కాబట్టి మీరు మీ ప్లేస్లలోనే డాన్స్ చేయండి, ఓకేనా? సో రెడీయా? థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు అండ్ శ్రీలీల గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా కొంచెం స్టేజ్ కిందకి వెళ్తే కనుక మిగతా వాళ్ళతో పాటుగా వాళ్ళిద్దరు కూడా డాన్స్ చేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా స్టేజ్ నుంచి క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీ స్టూడెంట్స్ ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మీరందరూ కూడా కిందకి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు అది ద సర్ప్రైజ్ సాంగ్ డాన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లే ద సాంగ్ అది ద సర్ప్రైజ్.
థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు టీం అందరూ కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాల్సిందిగా. ఓకే, గో సాంగ్ కూడా ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడొద్దే లిటిల్ హార్ట్ మరి గిచ్చిపోవద్దే లవ్ యూ రస్నా. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాబిన్ హుడ్ టీం అంతా కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాల్సిందిగా స్టూడెంట్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఒకసారి మీ మొబైల్స్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే దాట్ విల్ బి బ్యూటిఫుల్ ఫర్ అస్ టు క్యాప్చర్. ఎస్, మీ మొబైల్ ఫోన్స్ అన్ని అందరూ లేచి నిలబెడతారండి. ఒక్కసారి మన స్టూడెంట్స్ అందరూ. లీలా ఒకసారి ఇటు లీలా Thank you so much. Yeah. శ్రీలీల మీ అందరితో కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒకసారి మీరందరూ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేస్తారా? ఎస్, ఇంకా చాలా మంది ఇంతేనా ఫోన్స్ ఉన్నాయి? Thank you, SRKR. Thank you so much for this beautiful evening. So, మీరందరూ కూడా 28th రాబిన్ హుడ్ సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనర్. ఓకేనా? మీ ఫ్యామిలీతో అందరితో హ్యాపీగా వెళ్ళొచ్చు. మీ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళండి. మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉండబోతోంది, మంచి స్టోరీ ఉండబోతుంది. డెఫినెట్గా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీరందరూ థియేటర్స్లోకి వెళ్ళి సినిమాని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. video.